20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పేర్కొన్నది. ఎరిక్ హబ్స్బాయ్. యానిమల్ ఫామ్ రచయిత ఎవరు? ఎరిక్ హబ్స్బాయ్. తీవ్ర ఆర్థిక మాంద్యం ఏర్పడిన సంవత్సరం 1929. హిట్లర్ యొక్క పార్టీ నాజీ పార్టీ. రెండవ ప్రపంచ యుద్ధ కాలం 1939–1945. ప్రపంచంలో యుద్ధ మరణాలు అధికంగా నమోదైన కాలం 1999. జపాన్చే అణుబాంబుల దాడికి గురైన హిరోషిమా నాగసాకి ఈ దేశంలో కదదు, జపాన్. హోలోకాస్ట్ మారణకాండ వీరిపై జరిగింది, యూదులు. అక్షరాజ్యాల కూటమికి నాయకత్వం వహించినది, జర్మనీ. క్రింది వానిలో మిత్రరాజ్య కూటమికి చెందనిది, అమెరికా. రెండవ ప్రపంచ యుద్ధానంతరం నాజీ పార్టీ నాయకులు విచారించిన ప్రదేశం, న్యూరెంబర్గ్. మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం, ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్ హత్య. రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం, డాన్జిగ్ రేవును జర్మనీకి అప్పగించుటకు పోలాండ్ నిరాకరించుట. ఫాసిజం ఈ దేశంలో వృద్ధి చెందింది, ఇటలీ. ప్రపంచంలో మొదటిసారి బాంబులు విమానాల ద్వారా ఈ యుద్ధంలో వేశారు, మొదటి ప్రపంచ యుద్ధం. త్రిరాజ్య కూటమిలో సభ్య దేశాలు జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియా. రష్యా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మిత్రరాజ్యాల కూటమిగా ఈ సంవత్సరంలో ఏర్పడ్డాయి, 1907. మొదటి ప్రపంచ యుద్ధం ఈ శాంతి సమావేశంలో ముగిసినది, వర్సైల్స్ సమావేశానికి హాజరైన దేశాల సంఖ్య 32. నానాజాతి సమితి రూపకల్పనలో చురుకైన పాత్ర పోషించినది, వుడ్రో విల్సన్. 1871లో జర్మనీ అల్సెస్ లొరైన్ ప్రాంతాలను ఈ దేశం నుండి గ్రహించినది, ఫ్రాన్స్. రష్యా USSRగా మారిన సంవత్సరం 1922. 1917లో కమ్యూనిస్టు విప్లవం ఈ దేశంలో సంభవించింది, రష్యా. మొదటి ప్రపంచ యుద్ధ తర్వాత జర్మనీలో ఏర్పడిన రిపబ్లిక్, వైమర్. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అంతమైన సామ్రాజ్యం, ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతి కోసం స్థాపించబడిన సంస్థ, ఐక్యరాజ్య సమితి. యునిసెఫ్ అనగా బాలల అత్యవసర నిధి. బ్రిటిష్ మహిళలకు ఓటు హక్కు కల్పించబడిన సంవత్సరం 1918. ఈ క్రింది వానిలో రెండు ఖండాలలో విస్తరించి ఉన్న దేశం, రష్యా. 1917 మార్చి 8న సెయింట్ పీటర్స్బర్గ్లోని 10,000 మంది మహిళలు నిరసన డాష్ కొరకు చేశారు, రొట్టెలు, శాంతి. 1917లో రష్యాలో రాచరికాన్ని తొలగించిన విప్లవం, మార్చి విప్లవం. జూలియన్ క్యాలెండర్ కంటే గ్రెగోరియన్ క్యాలెండర్ రోజులు ముందుంటుంది, 13 రోజులు. బోల్షివిక్ల నాయకుడు, కెరెన్స్కీ. క్రింది వానిలో బోల్షివిక్ల డిమాండ్ కానిది, కర్మాగారాల ప్రైవేటీకరణ. USSR అనగా యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్. రెండవ ప్రపంచ యుద్ధం వలన అత్యధికంగా లాభపడిన దేశం, అమెరికా. ఐక్యరాజ్య సమితి యొక్క స్థాపిత సభ్య దేశాల సంఖ్య 51. అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క కేంద్రం ఇచ్చట కలదు, హేగ్. ఐక్యరాజ్య బాల అత్యవసర నిధి యొక్క ప్రధాన కార్యాలయం ఇచ్చట కలదు, న్యూయార్క్. పారిస్ కేంద్రంగానున్న ఐక్యరాజ్య సమితి సంస్థ, ఐక్యరాజ్య సమితి విద్యా, విజ్ఞాన శాస్త్ర, సాంస్కృతిక సంస్థ. క్రింది వానిలో ఐక్యరాజ్య సమితి నిర్ణయాలను వీటో చేయలేని దేశం, జపాన్. ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిన కాలం 1945–1991. పశ్చిమ యూరప్
ఈ రాజ్య ప్రభావంలో ఉన్నది. అమెరికా క్రింది వానిలో ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో రష్యా ప్రభావంలో నున్న దేశం. పోలాండ్ లాటిన్ అమెరికాలో సామ్యవాద వ్యవస్థల నిర్మాణంనకు కృషి చేసినది. ఫెడరల్ కాస్ట్రో ఉత్తర అట్లాంటిక్ సంధి వ్యవస్థ నాటోకు నాయకత్వం వహించిన దేశం. అమెరికా నాటోకి పోటీగా కమ్యూనిస్టు దేశాలు ఏర్పాటు చేసిన కూటమి. వార్సా ఒప్పందం. 1969లో అమెరికా చంద్రమండలం పైకి వీరిని పంపింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్. బాండుంగ్ సమావేశం జరిగిన సంవత్సరం 1955. అలీనోద్యమం యొక్క మొదటి సమావేశం ఇచ్చట జరిగింది. బెల్గ్రేడ్. పశ్చిమాసియా సంక్షోభం వీరి మధ్య ఏర్పడింది. అరబ్బులు, యూదులు. జియోనిస్టు ఉద్యమ ముఖ్య లక్ష్యం యూదులకు ప్రత్యేక దేశ నిర్మాణం. సుయేజ్ కాల్వను జాతీయం చేసిన ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ నాజర్. పాలస్తీనా విమోచన సంఘం PLO నాయకుడు యాజర్ అరాఫత్. ఈ ఒలింపిక్స్ నందు ఇజ్రాయిల్ ఒలింపిక్ క్రీడా బృందాన్ని అపహరించి చంపివేశారు. మ్యూనిచ్. తాలిబాన్లు అనగా తీవ్ర ఇస్లామిక్ భావాలు గలవారు. USSRలో పెరిస్ట్రోయికా విధానాలు ప్రవేశపెట్టినది గోర్బాచేవ్. స్విట్జర్లాండ్లో మహిళలకు ఓటు హక్కు కల్పించిన సంవత్సరం 1971. ఈ క్రింది వానిలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం SRCలో సభ్యులు కానివారు. SK దార్. రెండవ పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యత పొందిన అంశం పరిశ్రమలు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా పనిచేసిన కాలం 1964-66. దక్షిణాదిన హిందీ వ్యతిరేకత ఉద్యమంను నిర్వహించినది DMK. దేశంలో కాంగ్రెస్ పార్టీ వైభవం ఈ ఎన్నికల నుండి క్షీణించింది. 1967. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదానిస్తున్న రాజ్యాంగ అధికరణం 370. 370. నేషనల్ కాన్ఫరెన్స్ అనే రాజకీయ పక్షం ఈ రాష్ట్రంలో కలదు. జమ్మూ కాశ్మీర్. 1971 సార్వత్రిక ఎన్నికలలో ఇందిరాగాంధీ నినాదం గరీబీ హఠావో. 1971లో భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం ఈ సమస్య వలన జరిగింది. బంగ్లాదేశ్. భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సంవత్సరం 1975. 1977లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ జనతా పార్టీ. 6వ లోకసభ స్పీకర్ నీలం సంజీవరెడ్డి. క్రింది వానిలో పంజాబ్కు పరిమితమైన రాజకీయ పార్టీ శిరోమణి అకాలీదళ్. భారతదేశానికి 6వ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి. నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగానున్న కాలంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వారు. రాజీవ్ గాంధీ. ఉత్తరప్రదేశ్లో రైతుల కోసం స్థాపించబడిన సోషలిస్టు పార్టీ భారతీయ లోక్దళ్. మొదటి కాంగ్రెసేతర ప్రధాని మొరార్జీ దేశాయ్. రాష్ట్రపతి పాలన విధించుటకు తెలియజేస్తున్న నిబంధన 356. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన సంవత్సరం 1982. బెంగాలీ వ్యతిరేక వామపక్ష వ్యతిరేక ఉద్యమం ఇచ్చట చోటు చేసుకుంది. అస్సోం. 1984లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యకు కారణం సిక్కిల ఉద్యమం. ఖాలిస్తాన్ ఉద్యమం ఈ ప్రాంతంలో జరిగింది. పంజాబ్. పేదల కోసం ఖర్చు చేయుచున్న ప్రతి రూపాయిలో 15 పైసలు కూడా పేదలకు చేరుట లేదని ప్రకటించిన ప్రధాని రాజీవ్ గాంధీ. శ్రీలంకలో శాంతి స్థాపనకు భారత సైన్యంను పంపిన ప్రధాని రాజీవ్ గాంధీ. భారతదేశంలో టెలికాం విప్లవంనకు పునాదులు వేసినది రాజీవ్ గాంధీ. బీజేపీ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం NDA. ఆపరేషన్ బార్గా ఈ రాష్ట్రంలో అమలు చేయబడింది. పశ్చిమ బెంగాల్.
భారతదేశంలో మొదటి సంకీర్ణ ప్రభుత్వం యూపీఏ. ఇతర వెనుకబడిన వర్గాలకు 27% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసినది మండల్ కమిషన్. గ్రామస్థాయి ప్రభుత్వాలకు రాజ్యాంగ గుర్తింపునిచ్చిన రాజ్యాంగ సవరణ 73. 74 రాజ్యాంగ సవరణలకు ప్రతిపాదించిన ప్రధాని పివి నరసింహారావు. భారతదేశంలో మొదటి సంకీర్ణ ప్రభుత్వ ప్రధాని విపి సింగ్ రాజీనామా చేయుటకు కారణం అద్వానీ రథయాత్ర. భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు పివి నరసింహారావు. ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చుటకు దోహం చేసిన అంశం పైవన్నీ. భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. హైదరాబాద్ రాజ్యంలో గల 16 జిల్లాలలో తెలుగు మాట్లాడే జిల్లాలు 8. హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి పూర్గుల రామకృష్ణారావు. పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన తేదీ 1956 ఫిబ్రవరి 20. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రాంతానికి కేటాయించిన మంత్రుల శాతం 40%. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంతంకు రాష్ట్రంలో రాష్ట్రం అనే హోదా కల్పించినది తెలంగాణ ప్రాంతీయ మండలి. ఈ క్రింది జతలో సరికానిది 8 అంశాల ప్రణాళిక 1976. వరంగల్లులో తెలంగాణ విద్రోహ దినంగా తెలంగాణ వాదులు నిర్వహించిన రోజు 1996 నవంబర్ 1. తెలంగాణ సాధనకు కె. చంద్రశేఖరరావు ఆమరణ నిరాహార దీక్ష చేసిన రోజులు 2009 నవంబర్ 20 నుండి డిసెంబర్ 9 వరకు. 2009లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకై నియమించబడిన కమిషన్ శ్రీకృష్ణ కమిషన్. అడుక్కు తినైనా బతుకుతాం కానీ ఆంధ్ర వాళ్ళతో కలిసి ఉండం అని 1952లో ఫజల్ అలీ కమిషన్ను తేల్చి చెప్పిన విద్యార్థి నాయకుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్. ప్రపంచవ్యాప్తంగా జరిగే రోడ్డు ప్రమాదాలలో భారతదేశం వాటా 13%. 2000 సంవత్సరంలో రోడ్డు ప్రమాదం వలన భారతదేశం కోల్పోయిన సంపద జీడీపీలో 3%. ప్రతి సంవత్సరం జాతీయ భద్రతా వారోత్సవాలు ఈ నెలలో జరుగుతాయి జనవరి. కనిష్క విమాన ప్రమాదం జరిగిన సంవత్సరం 1985. 2004లో తమిళనాడులో ఇచ్చట గల పాఠశాలలో ఘోర అగ్ని ప్రమాదం జరిగినది. కుంభకోణం. అగ్ని ప్రమాదంలో అగ్నిని మండించుటకు తోడ్పడినది పైవన్నీ. అగ్నిమాపక దళానికి సమాచారం అందించుటకు ఏర్పాటు చేయబడిన టోల్ ఫ్రీ నెంబర్ 101. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు జరిగిన సంవత్సరం 2013. పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబరు 100. ఈ క్రింది వానిలో నిదానంగా సంభవించే విపత్తు కరువు. భోపాల్ గ్యాస్ విషాదం జరిగిన సంవత్సరం 1984. సునామీ ఈ భాషా పదం జపాన్. సునామీలు ఏర్పడుటకు ప్రధాన కారణం భూకంపం. 2004లో సునామీ ప్రభావం చూపని ప్రాంతం మంగుళూరు. భారతదేశంలోని తూర్పు ఆగ్నేయ ప్రాంతాలు ఎదుర్కొనే విపత్తు తుఫాన్. అగ్ని ప్రమాద సమయంలో చేయకూడనిది మంచం క్రింద లేదా అల్మారాలో దాక్కోవాలి.